హాయ్ వర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో తెలుసుకోబోయే ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇమేజ్ నుంచి ఆ టెక్స్ట్ని మనం ఎలాగా కన్వర్ట్ చేయాలి, నార్మల్ టెక్స్ట్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే మన డెస్క్టాప్ మీద 2 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ నేను ఇక్కడ చూపిస్తున్నానండి. ఫస్ట్ టైప్ చూడండి, ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది పెన్తో రాసిండే ఇన్ఫర్మేషన్. సో రెండో దాంట్లో మనకి ఒక పేపర్ కటింగ్ అనేది ఉందండి, ఇది తెలుగులో ఉంది, ఇది ఇంగ్లీష్లో ఉంది. ఇప్పుడు ఈ రెండు ఇమేజెస్లో ఉండే ఇన్ఫర్మేషన్ కూడా మనము మైక్రోసాఫ్ట్ వర్డ్లో కానీ లేకపోతే పేజ్ మేకర్లో కానీ మనం ఇన్ఫర్మేషన్ టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ లాగా కనపడాలి అనుకున్నామండి. ఎందుకు, ఏదైనా ఎడిట్ చేయడానికి కానీ లేకపోతే ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేయడానికి కానీ మనం దీన్ని కన్వర్ట్ చేయాలి అనుకున్నాం. అలా కన్వర్ట్ చేయడానికి మనము ఏం చేయాలి అంటే వేరే సాఫ్ట్వేర్ ఏమీ అవసరం లేదండి మనకి. దీనికోసం మనము గూగుల్ డ్రైవ్ ద్వారా చేయొచ్చు. ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తానండి. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ హ్యాండ్ రైటింగ్తో రాసిన టెక్స్ట్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మనం చూద్దాం. సో దానికోసం మనం మా సిస్టమ్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే గూగుల్ డ్రైవ్ అనేది ఓపెన్ చేయాలి. ఎలా ఓపెన్ చేయాలి, drive.google.com అనేది మనం ఇవ్వాలి. ఇచ్చిన వెంటనే గూగుల్ డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో దీనికోసం మీరు ఆటోమేటిక్గా జీమెయిల్ ఐడి అనేది మనం ఒకటి క్రియేట్ చేసి ఉండాలి. అది లాగిన్ అయితేనే ఈ గూగుల్ డ్రైవ్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు న్యూ అనే ఆప్షన్ ఉంచండి. ఈ న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ అప్లోడ్ అని ఉంటుంది. సో ఫైల్ అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక మన ఫైల్ ఎక్కడుంది, నేను డెస్క్టాప్ మీద సేవ్ చేశాను కాబట్టి డెస్క్టాప్ ఉండే ఫైల్ మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఉంచండి. సెలెక్ట్ చేసి ఓపెన్ అనేది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఇది అప్లోడ్ అనేది అవుతుందండి. అప్లోడ్ అవగానే ఇక్కడ మనకు చూపిస్తుంది ఫైల్ అనేది. ఇక్కడ చూడండి, చూపించండి. సో ఈ ఫైల్ మీద మనం రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ విత్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ ఓపెన్ విత్ అనే ఆప్షన్లోకి వెళ్తానే ఇక్కడ పక్కన చూడండి మనకి గూగుల్ డాక్స్ అని వచ్చింది చూడండి. ఈ గూగుల్ డాక్స్ అనే దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ ఫైల్ అనేది గూగుల్ డాక్స్లోకి అప్లోడ్ అవుతుందండి. కొద్ది టైం తీసుకుంటుంది, మన నెట్ స్పీడ్ని బట్టి ఇది టైం అనేది జరుగుతుందండి. చూడండి, ఇది అప్లోడ్ అయింది. చూడండి పైన చూపిస్తుంది కదా మనం అప్లోడ్ అయిన ఇన్ఫర్మేషన్. సో కింద మీరు బాగా గమనిస్తే అది టెక్స్ట్ రూపంలో చూపిస్తాను చూడండి, ఇక్కడ చూపిస్తుందా. దీన్ని మీరు సైజ్ కూడా పెంచుకోవచ్చు ఇక్కడే. చూడండి చూపిస్తుందా. సో దీన్ని మళ్ళీ మనము సెలెక్ట్ చేసి కాపీ చేసి రైట్ క్లిక్ చేసి చూడండి ఏం చేస్తున్నాను, నేను కాపీ అంటున్నానండి. కాపీ చేసి మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసి సో వర్డ్లో కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ వర్డ్ ఓపెన్ చేశానండి. వర్డ్లో కూడా వెళ్ళి మనం రైట్ క్లిక్ చేసి పేస్ట్ అని కొట్టగానే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో దీన్ని మనము ఎలా కావాలంటే అలాగా మనం యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎలా కావాలంటే అలాగే ఎడిట్ కూడా చేసుకోవచ్చు అండి. ఇట్లా పేజెస్లో ఉండే ఇన్ఫర్మేషన్ని మళ్ళీ మనం నీట్గా టైప్ చేసి పెట్టుకోవాలంటే ప్రతిసారి టైప్ చేయనక్కర్లేదండి. ఇప్పుడు మనం నోట్స్ ఉంటుందండి, మనది ఏదైనా కంప్యూటర్ కోర్స్ నోట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా లాంగ్వేజెస్ నోట్స్ కానీ ఉంటుంది. సో దాన్ని మళ్ళీ ప్రతిసారి టైప్ చేయకోకుండా ఇలాగా మన గూగుల్ డాక్స్ ద్వారా దాన్ని టెక్స్ట్లోకి కన్వర్ట్ చేసుకొని దాన్ని నీట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకోకుండా ప్రింట్ తీసుకొని పెట్టుకోవచ్చండి. ఓకే చూడండి, మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్ కూడా చూపించేస్తుందండి ఇలాగా. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉందండి మనకి. ఇంకోటి ఏది, న్యూస్ పేపర్లో తెలుగు ఉంది. మరి తెలుగు కూడా కన్వర్ట్ అవుతుందో లేదో చూద్దాం. సో దానికోసం సేమ్ మళ్ళీ గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి అగైన్ ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఫైల్ అప్లోడ్ అనేది క్లిక్ చేసి సో ఇది కూడా ఎక్కడ ఉంది, మనకి డెస్క్టాప్ మీద ఉంది. సో డెస్క్టాప్ మీద ఉండే ఫైల్ని సెలెక్ట్ చేసి ఓపెన్ అనేది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఏం చేయాలి, ఆ ఫైల్ మీద మనం రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ గూగుల్ డాక్స్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే సేమ్ అప్లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. అప్లోడ్ అవ్వగానే ఇక్కడ మనకి చూపించేస్తుందండి. చూడండి ఇక్కడ మనకి మన న్యూస్ పేపర్ కటింగ్ ఉంది. సో దీని కిందనే మనకు టెక్స్ట్ కూడా చూపించేస్తుంది. చూడండి చూపించిందా. సో దీన్ని మనం ఎడిట్ కూడా చేయొచ్చు. సైజ్ కూడా తగ్గిస్తే మీకు మొత్తం కనపడుతుందండి. చూడండి ఇక్కడ సైజ్ మైనస్ చేస్తున్నా. దీన్ని వేరే సాఫ్ట్వేర్లోకి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళచ్చు. మనం సెలెక్ట్ చేసి దీన్ని మనం ఏం చేయాలి, రైట్ క్లిక్ చేసి కాపీ అనేది ప్రెస్ చేసి సేమ్ వర్డ్లోకో ఎక్సెల్లోకో మనం వెళ్ళి దాన్ని మనం పేస్ట్ చేయాలి. సో రైట్ క్లిక్ చేసి ఏం చేస్తున్నాను నేను, పేస్ట్. చూడండి వచ్చిందా. సో దీని సైజ్ తగ్గించేద్దాం, ఎక్కువ సైజ్ ఉంది కాబట్టి సెలెక్ట్ చేసి ఇక్కడ సైజ్ తగ్గించేస్తున్నా. తగ్గిగానే మనకి ఇక్కడ వచ్చింది చూడండి. సో దీంట్లో మనం ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ యాడ్ అయినా చేయొచ్చు, లేకపోతే కలర్ అయినా ఇవ్వచ్చు. చూడండి సైజ్ పెంచుతున్నా, కలర్ చేంజ్ చేస్తున్నా, ఏదైనా చేయొచ్చు. ఎక్స్ట్రా కూడా ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేయొచ్చండి. సూర్యనగర్ చూడండి, ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ అవుతుందా లేదా మనకి ఇలాగ చేయొచ్చండి. సో సింపుల్గా మనము ఇమేజ్ రూపంలో ఉండే టెక్స్ట్ని ఆటోమేటిక్గా ఎడిటబుల్ టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేయొచ్చండి.
ఓకే, ఇలాగా మనము ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.